ఓకే. ఓం శుక్లాంబరధరం విష్ణుం ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం అగజానన పద్మార్కం గజానన మహర్నిశం గజానన మహర్నిశం అనేకదం అనేకదం తం భక్తానాం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతముపాస్మహే. చాణక్యుల వారు నీతి శాస్త్రంలో ఇది వరకు మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఒక్కొక్కరే కానీ మిగిలినటువంటి వాళ్ళు కూడా తండ్రులే అవుతారు, మిగిలినటువంటి వాళ్ళు కూడా తల్లులు అవుతారు. ఎలా అవుతారు అనేటువంటి విషయాన్ని మనకు స్పష్టంగా తెలియజేశారు. ఆ తర్వాత అంటే ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, సమాజంలో మనం వ్యక్తుల్ని ఎలా గౌరవించుకోవాలి, ఎలా పూజించాలి అనేది మనకు తెలియడం కోసం. పైగా ఎప్పుడైనా సరే మనం ఎవరినైనా గౌరవించడం లేదా పూజించడం అనేది ఎలా జరుగుతుందంటే, వాళ్ళ పట్ల మనకున్నటువంటి రిలేషన్ ఏమిటి అనే దాన్ని బట్టి జరుగుతుంది. అందుకని ఉన్నటువంటి రిలేషన్స్ లో ఉత్తమమైనటువంటివి, శ్రేష్టమైనటువంటివి తల్లిదండ్రులు అనేటువంటి బంధాలు కాబట్టి ఆ తల్లిదండ్రులైనటువంటి వాళ్ళు అందరికీ పూజనీయులైనటువంటి వాళ్ళు కాబట్టి ఆ బంధంతో మిగిలినటువంటి వాళ్ళ యొక్క సంబంధాన్ని కలిపితే ఉత్తమమైనటువంటి అభిప్రాయాలతో జీవనాన్ని కొనసాగిస్తాడు మానవుడు అనే ఉద్దేశంతో ఈ విధంగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత 6వ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం. శ్రుత్వా ధర్మం విజానాతి కృత్వా ధర్మం విజానాతి శ్రుత్వా త్యజతి దుర్మతిం శ్రుత్వా త్యజతి దుర్మతిం శ్రుత్వా జ్ఞానమవాప్నోతి శ్రుత్వా జ్ఞానమవాప్నోతి శ్రుత్వా మోక్షమవాప్నుయాత్. శ్రుత్వా మోక్షమవాప్నుయాత్. శ్రుత్వా అంటే విని, వినడం ద్వారా, వినడమే జ్ఞానానికి మూలం. వినకపోవడం వల్లనే కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది. అవతల వాళ్ళు చెప్పాలనుకున్నది ఏదో చెప్తూ ఉంటారు, మనం శ్రద్ధగా పూర్తిగా వినం. కొంతమంది ఏదో విన్నట్టు నటిస్తూ ఉంటారు, కొంతమంది అవతల వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మధ్యలోనే కలుగు చేసుకొని దాన్ని ఖండించడము, దాన్ని వ్యతిరేకించడము, లేదా దాన్ని సమర్థించడం, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. అంటే వినడం అనేది నేర్చుకుంటే ముందు ఆ తర్వాత అన్నీ తెలుస్తాయి. వినడం అనేది నేర్చుకోవాలి అని ఆ శృతికి ఉన్నటువంటి గొప్పతనాన్ని చెప్తూ ఉన్నారు చాణక్యుల వారు. శ్రుత్వా ధర్మం విజానాతి, ఏది ధర్మము ఏది అధర్మం అని నీకు ఎలా తెలుస్తుంది? ధర్మాధర్మాలు నువ్వు తెలుసుకుంటేనే ధర్మాన్ని పాటించగలుగుతావు, అధర్మాన్ని వదిలిపెట్టగలుగుతావు. ఇప్పుడు తెలియాలి కదా, తెలియాలంటే ఎవరో ఒకరు చెప్పాలి కదా, చెప్పడానికి కూడా లోకం సిద్ధంగా ఉంది.
చెప్పేటువంటి మనుషులు ఉన్నారు, చెప్పేటువంటి శాస్త్రాలు ఉన్నాయి, అన్ని సిద్ధంగానే ఉన్నాయి. వినడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? వినడానికి మనిషి ఎందుకు సిద్ధంగా ఉండడు? అంటే మానవుని యొక్క మనస్తత్వం ఏమిటంటే, అవతల వాళ్ళు చెప్పేది మనం వింటున్నాము అని అంటే వాళ్ళ యొక్క గొప్పతనాన్ని మనం అంగీకరిస్తున్నామని అర్థం. వాళ్ళ గొప్పతనాన్ని మనం అంగీకరించినాము అని అంటే ఆ గొప్పతనం మనలో లేదని ఒప్పుకున్నామని అర్థం. ఇది మానవుని యొక్క భావన. నిజానికి ఎవడైనా పుట్టుకతో ఎలా గొప్పవాడైపోతాడు? కాడు కదా. తెలుసుకుంటూ ఉండాల్సిందే కదా, వింటూ ఉండాల్సిందే కదా. ఒక స్థాయి వచ్చేంత వరకు, ఒక వయసు వచ్చేంత వరకు విన్నటువంటి వ్యక్తి తరువాత స్థాయిలో ఎందుకు వినడు? అంటే తనకు తెలిసిందే అద్భుతము, తనకు తెలిసిందే మహాసముద్రము, ఇంకా తెలియాల్సిందేమీ లేదు అనేటువంటి మిథ్యాహంకారం అతనిలో పుట్టుతుంది. ఆ మానవంలో కలిగేటువంటి అహంకారం ఏం చేస్తుందంటే, నువ్వు ఒక్కడు చెప్తే వినే స్థాయిలో ఉండావా అని చెప్తుంది. నువ్వేం మామూలు వ్యక్తివే, నీకు జ్ఞానం లేదా, ఎవడో చెప్తే వినాలా? వినాల్సిందే. ధ్రువ ప్రాంతాల్లో మంచు గడ్డగట్టు ఉంటది. అది పైన చూడడానికి నేలలాగానే అనిపిస్తది. కింద నీటి ప్రవాహం ఉంటది. అక్కడుండేవాడు చెప్తాడు, బాబు అది పైన మంచు గడ్డలాగా కనిపిస్తుంది కానీ లోపల నీళ్లుంటాయి, నువ్వు దాని మీదకి వెళ్ళొద్దు, అది పగిలిందంటే మునిగిపోతావు. మామూలుగా నీళ్ళల్లో అయితే నీకు ఈత వస్తే పైకి ఈదగలవు, కానీ దీంట్లో ఈత వచ్చినా కూడా ఏమవుతుందంటే పైన ఆ మంచు గడ్డ అడ్డంగా ఉంటుంది కాబట్టి పైకి రాలేవు, కాబట్టి ఎంత ఈదినా లోపలే ఉంటావు, ఊపిరాడకు చస్తావు అని చెప్తాడు. మాకు తెలుసులేవో, నాకు తెలీదా మాత్రం, ఇట్లాంటివన్నీ చూడలేదని అంటాం. నిజంగా చూశాడా? చూడలేదు. ఇంతవరకు చూసినటువంటివన్నీ దీంతో సమానమైనటువంటివా? కాదు. అవి వేరు, ఇవి వేరు. ఆ సందర్భం వేరు, ఆ సంఘటన వేరు, వేరు, ఇది వేరు. అది వేరనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఆ వేరనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే తెలుసుకోడో అప్పుడేమవుతుంది? అంతా ఒకటే అనుకొని తనకు తెలియకుండానే ఇదంతా మనకు తెలిసిందే అని అనుకుంటాడు. అప్పుడు రాంగ్ ఇంటర్ప్రిటేషన్ వస్తుంది. నీకు స్పష్టంగా తెలియనప్పుడు ఏదో ఒకటి తెలుసు అని అనుకున్నావంటే ఆ తెలిసింది తెలియంది మిక్స్ అయిపోతుంది. ఇది జరిగేటువంటిది. అందువల్ల శ్రుత్వా ధర్మం విజానాతి, ధర్మాన్ని తెలుసుకోవాలంటే వినడానికి నువ్వు ప్రిపేర్ కావాలి. శ్రుత్వా త్యజతి దుర్మతి, దుర్మతి అంటే దుర్మార్గుడైనటువంటి వాడు. ఆ దుర్మార్గుడైనటువంటి వాడిని గురించి నువ్వు తెలుసుకొని వాడిని వదిలేస్తావు, లేదా నీలో ఉండేటువంటి చెడు ఆలోచనల్ని వదిలేస్తావు. అది చెడు అని తెలిసిందంటే. ఉదాహరణకి మనకు కోపం వస్తుంది. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని చెప్పారు. ఇది వింటే ఓహో, కోపం మనకు శత్రువు లాంటిది, దీన్ని వదిలేయాలనేటువంటి ఆలోచన కలుగుతుంది. కాబట్టి దుర్మతులు అంటే శత్రువులని అనుకున్నాం అనుకోండి, ఈ దుర్మతులు ఎక్కడున్నారు? లోపలే ఉన్నారు.
కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాదులు లోపలే ఉన్నాయి. వాటిని పోగొట్టుకోవాలంటే ముందు అవి శత్రువులని తెలియాలి. మనిషి దేన్ని పోగొట్టుకుంటాడు? ఏది తనకు హాని కలిగిస్తుందని తెలుస్తుందో దాన్ని పోగొట్టుకుంటాడు. తనకు మేలు చేసేదాన్ని స్వీకరిస్తాడు. అది కదా. కాబట్టి దుర్మతి ఏదో మనకు తెలియాలి మొదట. అందువల్ల శ్రుత్వా దుర్మతిని త్యజతి. అది తెలియాలంటే వినాలి. తర్వాత శ్రుత్వా జ్ఞానం అవాప్నోతి. వినడం వల్ల జ్ఞానం తెలుస్తుంది, జ్ఞానాన్ని పొందుతాడు. అది లౌకిక జ్ఞానం అయినా వినడం ద్వారా పొందుతాడు, పారమార్థిక జ్ఞానం అయినా వినడం ద్వారా పొందుతాడు. జ్ఞానానికి అజ్ఞానానికి తేడా ఏమిటంటే ఆవరణం తేడా. ఆవరణం ఉంటే అజ్ఞానం, ఆవరణం పోతే జ్ఞానం. ఆవరణం అనేది కల్పితమై ఉంది, నిజంగా లేదు. ఎందుకంటే జ్ఞానం అనేది వస్తువు కాదు. జ్ఞానం అనేది వస్తువు అయితే ఆ వస్తువుకు ఇంకొక వస్తువుతో ఆవరణాన్ని ఏర్పాటు చేస్తాం. జ్ఞానం అనేది ఒక పుస్తకం అనుకున్నాం. ఆ పుస్తకం మీద ఒక టవల్ కప్పి పెడతాం, అప్పుడు పుస్తకం కనిపించదు. ఇప్పుడు టవల్ తీసేసాం, పుస్తకం కనిపించింది, జ్ఞానం వచ్చేసిందా? రాదు. కాబట్టి జ్ఞానం అనే దానికి ఉండేటువంటి ఆవరణము కల్పితమైనటువంటి ఆవరణము. అది ఎక్కడ కల్పితమైందంటే మనసులో కల్పితమైంది, భౌతికంగా కల్పితమైనటువంటిది కాదు. మానసికంగా కల్పితమైనటువంటి ఆవరణం. ఆ మానసికంగా కల్పితమైనటువంటి ఆవరణం పోవాలంటే మానసికమైన ప్రబోధమే ఉండాలి. మానసికమైనటువంటి ప్రబోధమే ఉండాలి. ఆ ప్రబోధం ఉండాలి అంటే మనం వినాలి. ఎవరో చెప్పే వాళ్ళు దండిగానే ఉంటారు. ఎవరెవరి స్థాయిలో వాళ్ళు చెప్తూ ఉంటారు, ఎవరికి అర్థమైంది వాళ్ళు చెప్తూ ఉంటారు, ఎవరి జ్ఞానం కొద్దీ వాళ్ళు చెప్తూ ఉంటారు. అది సత్యమా అసత్యమా, అది పారమార్థిక సత్యమా వ్యావహారిక సత్యం అనేది పక్కన పెట్టేస్తే ముందు మనం వినడానికి సిద్ధంగా ఉండాలి. దీన్ని ఆధారంగా చేసుకుని బహుశా సుమతి శతకంలో ఆ పద్యం చెప్పారేమో, వినదగుని ఎవరు చెప్పినా అని. కాబట్టి ఎవరు చెప్పినా జాగ్రత్తగా వినాలి మొదట. శ్రుత్వా జ్ఞానం అవాప్నోతి, శ్రుత్వా మోక్షం అవాప్నుయాత్. వింటేనే మోక్షం కలుగుతుంది. ఏం వినాలా? చతుర్వేద మహావాక్యాల గురించి వినాలా. ఏమంటే దాన్ని వింటే మోక్షం రాదు. నేను పురాణాలు 18 విన్నాను, మంచిదే. ఇతిహాసాలు విన్నాను, మంచిదే. అలంకార శాస్త్రం విన్నాను, మంచిదే. తర్కశాస్త్రం విన్నాను, మంచిదే. కానీ ఇవేవి మోక్షానికి కారణం కాదు. మోక్షానికి కారణమైనటువంటి ఏమిటి? నీ ఆవరణాన్ని తొలగించేటువంటిది. ఆవరణాన్ని ఏవి తొలగిస్తాయి? మహావాక్యాలు తొలగిస్తాయి. ఆ మహావాక్యాలను వింటే అప్పుడు మోక్షం కలుగుతుంది, బ్రహ్మజ్ఞానం కలుగుతుంది, మోక్షాన్ని కలుగుతుంది. ఇక్కడ దీనికి అంతా ఒక ఆర్డర్ ఉంది. మొదట ధర్మం చెప్పాడు. అంటే లౌకికమైనటువంటి జీవితాన్ని మనం ఎలా నడపాలి అంటే సత్కర్మానుష్ఠానంతో లౌకికమైనటువంటి జీవితాన్ని నడపాలి. అదే ధర్మం. ఏది విహిత కర్మ, ఏది నిషిద్ధ కర్మ అనేది తెలియాలి. అది ధర్మశాస్త్రం ద్వారా తెలుస్తుంది. అందువల్ల ప్రతి మానవుడు ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేయాలి.
ఇప్పుడు ఏమైంది? భౌతికమైనటువంటి జీవితం గాడిన పడ్డది. అంటే చక్కగా ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ఎవరికి హాని చేయకుండా తన జీవితాన్ని తాను నడుపుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం చేయాలా? తన లోపల ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి శత్రువుల్ని, ఇప్పుడు బయట శుభ్రం అయిపోయింది, కర్మలు శుభ్రమయ్యాయి, కర్మలకు కారణమైనటువంటి ఆలోచనలు శుభ్రం కావాలి. ఆలోచనలు శుభ్రం కావాలంటే త్యజతి దుర్మతి, మతిలో ఉన్నటువంటి దుష్టత్వం పోవాలి. అప్పుడు కూడా వినాలి ఏది చెడు ఏది మంచి అని. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇంద్రియ నిగ్రహాన్ని గురించి చెప్తున్నాడు. మొదట ధర్మాచరణ గురించి చెప్పాడు. ఆ తర్వాత అంతర్గతమైనటువంటి ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలా అని చెప్పన్నాడు. ఆ తర్వాత జ్ఞానం అవాప్నోతి, శాస్త్ర శ్రవణం చేయాలి. శాస్త్రాన్ని శ్రవణం చేయడం వల్ల జ్ఞానం అవాప్నోతి అంటే పరోక్ష జ్ఞానం కలుగుతుంది. ఎప్పుడైతే పరోక్ష జ్ఞానం కలుగుతుందో జితేంద్రియుడైనటువంటి కారణం చేత, రాగద్వేషాలను వదిలిపెట్టిన వాడైనటువంటి కారణం చేత ఈ పరోక్ష జ్ఞానము అపరోక్ష జ్ఞానానికి దారితీస్తుంది. పరోక్ష జ్ఞానం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అపరోక్ష జ్ఞానం ఎందుకు కలగడం లేదు అంటే, పరోక్ష జ్ఞానం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇంద్రియ నిగ్రహం లేదు, అంతఃకరణ శుద్ధి లేదు, అందువల్ల అపరోక్షానుభూతి కలగడం లేదు. అపరోక్షానుభూతి కలగాలి అంటే పరోక్ష జ్ఞానంతో పాటు అంతఃకరణ శుద్ధి కూడా ఉండాలి. అంతఃకరణ శుద్ధి ఉన్నటువంటి సాధకుడికి, శిష్యునికి గురువు తత్వమసి అని బోధించగానే అహం బ్రహ్మాస్మి అనేటువంటి జ్ఞానం కలుగుతుంది. అంతఃకరణ శుద్ధి లేనటువంటి వాడికి ఎన్ని పర్యాయాలు చెప్పినంతసేపు పరోక్ష జ్ఞానం ఉంటుంది, అతనికి కూడా పరోక్ష జ్ఞానం ఉంటుంది, కానీ ఆ అనుభవం రాదు, బ్రహ్మానుభవం రాదు. అది ఇందులో చెప్తుంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఒక పరంపర చెప్పాడు. పరంపర చెప్పాడు. మోక్షం పొందడానికి కావలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి సోపాన పంక్తిని ఇక్కడ చెప్పాడు. అందువల్ల వీటన్నిటికీ మూల కారణం ఏమై ఉందంటే శ్రుత్వ, వినాలి. వినాలి అంటే ముందుగా మనకు అహంకారం దూరం కావాలి. అహంకారం ఉన్నవాడు ఎప్పుడు వినడు, మంచి చెప్పినా వినడు. అది విషం తాగద్దు అని అంటే కూడా నాకు తెలుసు దాని సంగతే అని అంటాడు. నన్నేం చేస్తుంది అని అంటాడు. ఇట్లా మానవుడు తన గురించి తాను తప్పుగా భావన చేసుకొని లేదా ఎక్కువగా ఊహించుకొని ధర్మానుష్ఠానం చేయకుండా, దుర్గుణాలను వదిలిపెట్టకుండా, జ్ఞానాన్ని పొందకుండా ఉంటే మోక్షాన్ని పొందలేడు. మోక్షం సంగతి దేవుడెరుగు. లౌకికమైనటువంటి జీవితంలో కూడా ప్రశాంతతను పొందలేడు. అందుకని ఏం చెప్తున్నాడంటే వినడం అలవాటు చేసుకో అని చెప్తున్నాడు. తర్వాత పక్షిణః కాకః చండాలః, అక్షణః కాకః చండాలః, పశూనాం చైవ కుక్కురః, పశూనాం చైవ కుక్కురః,
మునీనాం పాపః చండాలః మునీనాం పాపచండాలః సర్వచాండాల నిందకః. సర్వచాండాలనిందకః. ఈ పక్షులలో కాకి నీచమైనటువంటిది, చండాలః అంటే నీచమైనటువంటిది. పశువులలో కుక్క నీచమైనటువంటిది. పశూనాం కుక్కురః చండాలః. మునీనాం పాపః చండాలః. మునులలో పాపం చేసినటువంటి వాడు చండాలుడు. సర్వచాండాల నిందకః. అందరిలో నీచమైనటువంటి వాడెవడంటే నిరంతరం పరుల్ని నిందిస్తూ ఉండేటువంటి వాడు. మనకు చెప్పాలనుకున్నది ఏమిటి చాణక్యుల వారంటే, ఇతరులను నింద చేయొద్దు అని చెప్పాలనుకున్నాం. ఇతరులను నింద చేయకు అని చెప్పాలి. చేస్తే ఏమిటి అంటే, చేస్తే నువ్వు చండాలుడివి, నీచులతో సమానం అని చెప్పాను నేను. నేను ఒకడే నీచుడా, వాడు నీచుడు కాడా, నీచుడు కాదా అని అంటాడు. లేదు లేదు, మిగతా వాళ్ళు కూడా ఉండారు. మునుల్లో అంటే ముని వృత్తిని అవలంబించిన తర్వాత కూడా పాపం చేసేటువంటి వాడు నీచుడు కాకుండా ఏమవుతాడు? పాపం ఎవరు చేస్తారు? అది పాపం అని తెలియనటువంటి వాళ్ళు చేస్తారు. పాపం అని తెలిసి కూడా ఎవరు చేస్తారు? తన మీద తనకు నిగ్రహం లేనటువంటి వాళ్ళు చేస్తారు. ఈ రెండు పాపం జరగడానికి ప్రధానమైనటువంటి కారణాలు. ఒకటి, అది పాపం అని తెలియకపోవడం. రెండు, పాపం అని తెలిసినా తనను తాను నిగ్రహించుకోలేకపోవడం. ఈ రెండు కారణాల చేత పాపం చేస్తారు. ఈ రెండు కారణాల చేత పాపం చేస్తారు. ఇప్పుడు ముని అయినాడు అంటే అర్థం ఏమిటి? ధర్మశాస్త్రాలను చదవకుండానే ముని అవుతాడా? కాదు. అంటే ఏది పాపమో ఏది పుణ్యమో తెలిసి ఉంటుంది. అందువల్ల ఒకటో పాయింట్ వర్తించదు. రెండో పాయింట్ ఏమిటి? పాపం అని తెలిసినా నిగ్రహ శక్తి లేనప్పుడు పాపం చేస్తాడు అనుకున్నాం. ముని అయినటువంటి వాడు పాపం చేస్తున్నాడంటే అర్థం ఏంటి? నిగ్రహాన్ని కోల్పోయినాడు అని అర్థం. నిగ్రహాన్ని కోల్పోయినటువంటి వాడు ముని ఎట్లా అవుతాడు? కాబట్టి అతడు పతనమయ్యాడు, పతితుడయ్యాడు అని అర్థం. అందువల్ల పాపం అనేది మునిని కూడా నీచుడిగా మారుస్తుంది. సాధారణమైనటువంటి వాళ్ళని నీచుడిగా మార్చదా? అందువల్ల ఎప్పుడు పాపం జోలికి వెళ్ళకూడదు. పాపం జోలికి వెళ్ళకూడదంటే అర్థం ఏమిటి? శ్రుత్వా ధర్మం విజానాతి. ముందు ధర్మం ఏందో విని తెలుసుకోవాలి. ఎప్పుడు ధర్మం ఏదో తెలుసుకుంటావో అప్పుడు ధర్మాన్ని పాటిస్తే పుణ్యం అని, అధర్మాన్ని పాటిస్తే పాపం అని అర్థం అవుతుంది. నువ్వు పతితుడు కాకుండా ఉండాలంటే, నీచ స్థాయికి దిగజారకుండా ఉండాలంటే ఏం చేయాలా? ధర్మాన్ని ఆచరించాలా, పాపాన్ని వదిలిపెట్టాలా. పాపాన్ని వదిలిపెట్టాలంటే మళ్ళీ ఏం చెప్పాడు ఇక్కడ? పాపం ఎట్లా చేస్తామని అనుకున్నాం. రెండో పాయింట్ ఏంది? మనో నిగ్రహం లేకపోతే కూడా పాపం చేస్తాడు. ధర్మం తెలిసినా కూడా నిగ్రహం లేకపోతే పాపం చేస్తాడు అనుకున్నాం. అందుకనే శ్రుత్వా చిజితి దుర్మతిం అని చెప్పన్నాడు.
ఇంద్రియ నిగ్రహం కలిగి కామక్రోధాదుల్ని చేజెత్తి వదిలిపెట్టేసినటువంటి వాడు పాపాన్ని ఆచరించడు. అందుకని ఏం చెప్తున్నాడు, ఈ రెండు ఉండాలి అన్నాడు. ఈ రెండు ఉన్నటువంటి వాడు సరే జ్ఞానాన్ని పొందుతాడు, అది వేరే విషయం. ఈ రెండు ఉన్నటువంటి వాడు ముని కూడా అవుతాడు. ఇది తెలిసినటువంటి వాడు, ఏది తెలిసిన వాడు, ధర్మాన్ని గురించి తెలిసినటువంటి వాడు ఇతరులను నిందిస్తాడా? ఆత్మస్థుతి, పరనింద పాపము. తనను గురించి తాను పొగుడుకోవడం, ఇతరులను నిందించడము రెండు సమానమైన పాపాలు. నీ గురించి నువ్వు పొగుడుకోవడం, ఇతరులను నిందించడం, ఈ రెండు సమానమైనటువంటి పాపాలు. అందువల్ల నిందకుడు, ఇతరులను నిందించేటువంటి వాడు అని అంటే అర్థం ఏంటంటే వాడు ధర్మం తెలియనటువంటి వాడు. ధర్మం తెలిస్తే నిందించడు కదా. అందుకని ఒక మనిషి పతనమైపోవడానికి పశువుల్లో కుక్క నీచమైనటువంటిది అని చెప్పి అన్నారు. దాని క్వాలిటీస్ దానికి ఉన్నాయి. పక్షుల్లో కాకి నీచమైనటువంటిది అన్నారు. దాని క్వాలిటీస్ దానికి ఉన్నాయి, లేదని చెప్పలేదు. ఈ కంపారిటివ్ గా చెప్పినటువంటి మాటే అది. ఏ ప్రాణి భగవంతుని సృష్టిలో నీచమైనటువంటిది కాదు. దాని ప్రవృత్తిని బట్టి అది నీచమైనటువంటిది అని చెప్పాను. పంది బురదలో పొర్లుతూ ఉంది, మనకు నచ్చదు కాబట్టి అది నీచమైనటువంటిది అని అంటాం. పంది ఏమనుకుంటది, ఇంత విశాలమైనటువంటి ప్రపంచాన్ని వదిలేసి మనిషి చూడు 4 గోడలు కట్టుకొని దాని మధ్యలో ఉన్నాడు, వాడిని వాడు జైల్లో వేసుకున్నాడు, వీడు ఎంత నీచుడు అని పంది అనుకుంటారు. పంది ఇల్లు కట్టుకోదు, అది హాయిగా తిరుగుతూ ఉంటుంది. మనిషి ఇల్లు కట్టుకొని ఉంటాడు, అని చూసి వీడు కుచితమైనటువంటి స్వభావం కలిగిన వాడు, సంకుచిత భావం కలిగినటువంటి వాడు, భగవంతుడు సృష్టించినటువంటి ఇంత విశాలమైన ప్రపంచాన్ని వదిలిపెట్టేసి 4 గోడలు కట్టుకొని వాటి మధ్యలో తాను పోయి తలుపేసుకొని తనను తాను బంధించుకొని ఉంటున్నాడు అని పంది అనుకుంటది. దాని దృష్టిలో దానికి అట్లా అర్థమైంది. ఇట్లా మనం కూడా ఏమనుకుంటాం, సాపేక్ష సిద్ధాంతం ప్రకారం పక్షుల్లో కాకి చండాలమైనటువంటిది, పశువుల్లో కుక్క చండాలమైనటువంటిది అని చెప్పాం. వాటితో మనకు అవసరం లేదు. మొదటి లైన్ మనకు అవసరం లేదు, రెండో లైనే మనకు అవసరం. మునీనాం పాపశ్చండాలః సర్వచాండాల నిందకః. దీంట్లో మునీనాం అనేది కూడా మనం తీసేద్దాం, నరానాం అని పెట్టుకుందాం. మునీనాం బదులు నరానాం అనుకుందాం. మానవులలో పాపి చండాలుడు. మానవులలో నీచుడు ఎవరు అంటే ఎవడు పాపం చేస్తాడో వాడు నీచుడు. సర్వచాండాల నిందకః, అందరికీ అంటే చండాలుడు ఎవరయ్యా అంటే నిందకుడు అన్నాడు. అంతకుముందు ఏం చెప్పాడు, పాపం చేసినటువంటి వాడు కదా చండాలుడు అని చెప్పాడు. కాబట్టి నింద అనేది పాపము అని గుర్తుపెట్టుకోవాలి మనం. ఇతరులను ఎప్పుడు నిందించకూడదు, నింద పాపము. ఇదంతా ఎక్కడికి వస్తుంది, శృత్వా ధర్మం విజానాతిలోకి వస్తుంది. అందుకని నువ్వు ఎవరినైనా నిందిస్తున్నావు అని అంటే అతన్ని నువ్వు తక్కువ చేస్తున్నావు అని అర్థం.
అతన్ని ఎందుకు తక్కువ చేస్తావు నువ్వు అంటే నిన్ను ఎక్కువ చేసుకుంటున్నావు కాబట్టి. కానీ ఎప్పుడైతే ఒకరిని తక్కువ చేసి ఒకరిని ఎక్కువ చేస్తాండావో అక్కడ మనకేం చెప్తుంది, నీకు సమబుద్ధి రాలేదు అని చెప్తుంది. అంటే జ్ఞానం రాలేదు అని అర్థం. జ్ఞాని అయినటువంటి వాడు సమదృష్టితో చూస్తాడు. అందువల్ల ఎవరిని నిందించాల్సినటువంటి ఆవశ్యకత జ్ఞానికి ఏర్పడదు. కాబట్టి జ్ఞానం ఉన్నటువంటి వాడు నింద చేయడు. జ్ఞానం ఉన్నటువంటి వాడు చేయడు సరే, నాకు జ్ఞానం లేదు కాబట్టి నిందించవచ్చునా అంటే నిందించకుండా ఉండడం అనేది ప్రాక్టీస్ చేయడమే జ్ఞానం. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. యు షుడ్ ప్రాక్టీస్ ఇట్. నిందించకుండా ఉండడం అదే జ్ఞానం అవుతుంది. అది ప్రాక్టీస్ చేయాలంటే ఏం చేయాలా? అంతఃకరణ శుద్ధి ఉండాలా. ఎట్లా వస్తుంది అది? పాప పనులు చేయడం ఆపేస్తే అంతఃకరణ శుద్ధి మెల్లమెల్లగా వస్తుంది. తరువాత భస్మనా శుధ్యతే కాశ్యం. భస్మనా శుధ్యతే కాశ్యం. భస్మనా శుధ్యతే కాంస్యం. భస్మనా శుధ్యతే కాంస్యం. తామ్రమమ్లేన శుధ్యతి. తామ్రమమ్లేన శుధ్యతి. అది కూడా తప్పుపడింది. తామ్రమామ్లేన శుధ్యతి. తామ్రమమ్లేన శుధ్యతి. తామ్రమామ్లేన శుధ్యతి. తామ్రమామ్లేన శుధ్యతి. రజసా శుధ్యతే నారీ. రజసా శుధ్యతే నారీ. నదీ వేగేన శుధ్యతి. నదీ వేగేన శుధ్యతి. శుధ్యతి అంటే శుద్ధి అగుచున్నది, శుభ్రం అవుతోంది అని అర్థం. దేంతో ఏది శుభ్రం అవుతుంది అని చెప్పన్నాడు. దేంతో ఏది శుభ్రం అవుతుందని ఎందుకు చెప్పాలి అంటే దాన్ని శుభ్రం చేసి పెట్టుకోని అర్థం. అది తెలిస్తే కదా నువ్వు శుభ్రం చేసి పెట్టుకుంటావు. కాబట్టి ప్రతిదీ శుభ్రంగా ఉండాలి, మురికి లేకుండా ఉండాలి, మలినం లేకుండా ఉండాలి. అంతఃకరణం శుభ్రంగా ఉండాలి, బాహ్యంలో ఉండేటువంటి ప్రపంచము శుభ్రంగా ఉండాలి. ఆ శుభ్రంగా ఉండడం అనేది నాగరికతకు దైవత్వానికి చిహ్నం. శుభ్రంగా లేకపోతే అది నాగరికత కాదు. దేనివల్ల ఏది శుభ్రం అవుతుందనేది ఆ జ్ఞానం ఉంటే దాంతో దాన్ని శుభ్రం చేసుకుంటాం. కాబట్టి భస్మన శుధ్యతే కాంస్యం. కాంస్యం కంచు. కంచు భస్మము చేత శుభ్రం అవుతుంది. భస్మం అంటే బూడిద. కంచు పాత్రలను తోమేటప్పుడు బూడిద వేసి తోమితే అవి శుభ్రంగా వస్తాయి. తామ్రం, రాగి, ఆమ్లేన. ఆమ్లం అంటే పులుపు అని అర్థం. అంటే నిమ్మకాయ కానీ చింతపండు కానీ పెట్టి తోమినామంటే రాగి పాత్ర మీద ఉండేటువంటి మచ్చలు పోయి అది మెరుస్తూ ఉంటుంది. అంటే దీని అర్థం ఏంది? దేన్ని శుభ్రం చేయడానికి ఏది అవసరమో దాన్ని వాడాలి అని అర్థం. ఏదంటే అది వాడకూడదు. నువ్వు ఏదో ఒకటి వాడి శుభ్రం కాలేదంటే కుదరదు. ఏదో ఒకటి వాడి శుభ్రం కాలేదంటే కుదరదు. సంక్రాంతికి బట్టలు కొనుక్కోవాలని పోయినాం.
కనిపించింది ఏదో ఒకటి తెచ్చుకున్నావు. పండగ రోజు వరకు జాగ్రత్తగా పెట్టుకొని ఉన్నావు. పండగ రోజు స్నానం చేసిన తర్వాత దాన్ని తీసుకున్నావు వేసుకున్నావని. అది 10 ఏళ్ల పిల్లోడికి సరిపోయే చొక్కా. బాగుందని తెచ్చుకున్నావు. ట్రయల్ వేసి చూడొద్దు, కనీసం నీ సైజ్ చెక్ చేసుకోవద్దు. కాబట్టి ఏది సరిపోతుందో దాన్ని నువ్వు తీసుకోవాలి తప్ప బాగుండేదాన్ని అంతా తీసుకోకూడదు. ప్రపంచం అంతా బాగుంటది, నీకేది సెట్ అవుతుంది అది నువ్వు చూసుకోవాలి అని దాని అర్థం. రజసా శుద్ధ్యతే నారి అంటే స్త్రీలు వాళ్ళకి ఏర్పడేటువంటి ఆ నెలసరి వల్ల వాళ్ళు శుభ్రతను పొందుతారు అని చెప్పాను. తర్వాత నది వేగేన శుద్ధ్యతి, నది వేగం ద్వారా శుద్ధిని పొందుతుంది. అంటే చెత్త చెదారవంతా వేయడం మనకు అలవాటు, అది గట్టుల్లో పేరుకుపోయి ఉంటుంది. ఒక్కసారి వర్షాకాలం వచ్చిందంటే, నది ప్రవాహం పెరిగిందంటే అప్పుడు ఇవన్నీ కొట్టుకొని పోతాయి. కొట్టుకొని పోయి గట్లన్నీ శుభ్రంగా తయారవుతాయి. ఆ శుభ్రంగా తయారైనటువంటి గట్లను శుభ్రంగానే ఉంచం మళ్ళీ మనం. మళ్ళీ ఏదో చెత్త అంతా వేస్తూ ఉంటాం అందులో. అప్పుడు మళ్ళీ ఏమవుతుంది, అది మళ్ళీ మురికిగా తయారైపోతుంది. మళ్ళీ అది వేగం వచ్చినప్పుడు కానీ అది శుభ్రం కాదు. అంటే ఇది ఎందుకు చెప్తున్నాడు, అల్టిమేట్ గా నువ్వు శుభ్రంగా ఉండాలి, లోపల బయట. బాహ్య శుద్ధి అంతఃశుద్ధి. ఈ రెండు శుద్ధులు జరగాలంటే బాహ్యంలో దేని ద్వారా దేన్ని శుభ్రం చేయాలనో తెలుసుకోవాలి. అద్దం మీద మురికుంది, మామూలుగా తుడిస్తే పోలేదు, కాస్త నీళ్లు చల్లి తేమతో తుడిస్తే పోయింది. ఓహో ఇది తేమతో తుడిస్తే పోతుంది అని తెలిసింది. తర్వాత ఏం చేయాలా, తేమ బట్ట పెట్టి దాన్ని తుడుస్తూ ఉండాలి, శుభ్రం చేసుకుంటూ ఉండాలి. మురికిని ఎవరు పిలవరు రమ్మని, దానంతకు అదే వచ్చేస్తుంది. కానీ దానంతకు అది పోదు, దాన్ని బలవంతంగా పంపించాలి. నేను పిలవలేదు, మా ఇంటికి దుమ్మును రమ్మని నేను పిలవలేదు, నువ్వు పిలవాల్సిన అవసరం లేదు, అది వచ్చేస్తుంది. వచ్చిన పని చూసుకొని పోదు, నువ్వు పంపిస్తేనే పోతుంది. అందువల్ల ఇక్కడ నీకేమి మొహమాటాలు ఉండాల్సినటువంటి అవసరం లేదు. దేనికి ఏ మంత్రం వేయాలనో తెలుసుకొని ఆ మంత్రం వేసి పంపించేయాలి. నూనెతో ఏది శుభ్రం అవుతుంది, నీళ్లతో ఏది శుభ్రం అవుతుంది, కడుపు నీళ్లతో శుభ్రం అవుతుంది కొంత, ఆముదంతో కొంత శుభ్రం అవుతుంది, ఉప్పు నీళ్లతో కొంత శుభ్రం అవుతుంది. ఏది ఎట్లా శుభ్రం అవుతుందో అట్లా శుభ్రం చేసేయాలి. అట్లాగే శరీరం కూడా, నువ్వు సున్నిపిండి పెట్టి రుద్దుకుంటావా, సోపేసి రుద్దుకుంటావా, కుంకుడుగాయ రసంతో రుద్దుకుంటావా, నీ ఇష్టం, కానీ శుభ్రంగా చేసుకో.
నదీ వేగేన శుద్ధ్యతి అనే చోట మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అక్కడ నువ్వు శుభ్రం చేయడం లేదు, శుభ్రం చేయడం లేదు. రజస శుద్ధ్యతే నారి, అక్కడ కూడా నువ్వు శుభ్రం చేయడం లేదు. మొదటి రెండు మన ప్రమేయంతో శుభ్రం అవుతాయి. కంచును శుభ్రం చేయాలంటే బూడిదేసి తోమాలి, రాగిని శుభ్రం చేయాలంటే చింతపండేసి తోమాలి. రజసా శుద్ధ్యతే నారి అనే దాంట్లో నువ్వేం చేయాల్సిన పనిలే, అది ప్రకృతి సహజంగా జరిగేటువంటిది. నదీ వేగేన శుద్ధ్యతి అన్నప్పుడు కూడా నువ్వేం చేయాల్సిన పని లేదు, అది ప్రకృతి సహజంగా జరిగేటువంటిది. కానీ నదీ వేగేన శుద్ధ్యతి అనే దాంట్లో మాత్రం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నువ్వు చండాలం చేసినటువంటి, నువ్వు మురికి చేసినటువంటిది నువ్వు మురికి చేసి వదిలేస్తే ప్రకృతి అట్లాగే ఉండిపోదు, ఏదో ఒక రోజు తనను తాను శుభ్రం చేసుకుంటుంది. అది ఎంతవరకు శక్తి ఉందో అంతవరకు నది ప్రవహిస్తూ వచ్చింది అనుకో, అక్కడ నువ్వేమవుతావు, నువ్వు కూడా కొట్టుకుపోతావు. అందువల్ల అది చేయకూడదు అని అర్థం. అంటే ప్రకృతి తనంతకు తాను శుభ్రం చేసుకునేటువంటి పరిస్థితిని నది విషయంలో మనం తీసుకురాకూడదు అని. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, మనం శుభ్రం చేయాల్సినటువంటివి వాటంతటా అవి శుభ్రం అయ్యేటువంటివి, ఆ రెండింటిని గురించి చెప్పాడు. తర్వాత అయిపోయింది. భ్రమన్ సంపూజ్యతే రాజా, భ్రమన్ సంపూజ్యతే రాజా, భ్రమన్ సంపూజ్యతే ద్విజః, భ్రమన్ సంపూజ్యతే ద్విజః, భ్రమన్ సంపూజ్యతే యోగి, భ్రమన్ సంపూజ్యతే యోగి, స్త్రీ భ్రమంతి వినశ్యతి, స్త్రీ భ్రమంతి వినశ్యతి. భ్రమన్ సంపూజ్యతే రాజా, భ్రమన్ అంటే తిరగడం వల్ల, రాజా అంటే రాజు, సంపూజ్యతే అంటే గౌరవించబడతాడు. రాజు ఏం చేయాలా, అంతఃపురంలో ఉండిపోకూడదు, తను దేశాటన చేయాలి. దేశాలను తిరిగాడు అనంటే అప్పుడేమవుతుంది, క్షేమ సమాచారాలు తెలుస్తాయి, దేశంలో ఏమేమి జరుగుతున్నాయని తెలుస్తుంది. ఆ ప్రజాక్షేమం ఎప్పుడైతే తెలుసుకుంటాడో రాజు, అప్పుడు ప్రజల్లో గౌరవం వస్తుంది. మన కోసం రాజు మన క్షేమ సమాచారాలు అడుగుతున్నాడు, తెలుసుకుంటున్నాడు అని తెలియగాని రాజుకు గౌరవం పెరుగుతుంది. కాబట్టి భ్రమన్ సంపూజ్యతే రాజా, ప్రజల్లోకి వెళ్ళే తెలుసుకోవాలన్నా ప్రజల్లోకి వెళ్లకుండా తెలుసుకోకూడదా, తెలుసుకోవచ్చు, కానీ ప్రజల్లోకి వెళ్ళి తెలుసుకునేదానికి ప్రజల్లోకి వెళ్లకుండా తెలుసుకునేదానికి తేడా ఉంటుంది. ఏంటా తేడా అంటే, ప్రజల్లోకి వెళ్ళలేదు నువ్వు అనంటే దాన్ని ఎవరినో అడిగి తెలుసుకుంటున్నావు అని అర్థం. ఆ చెప్పేటువంటి వాడికి ఏం అర్థం అవుతుందో అది చెప్తాడు, వాడికి ఒక వ్యూ ఉంటుంది అది చెప్తాడు. ఒక సంఘటన జరిగింది, ఆ సంఘటన ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది మనం చూసినప్పుడు మనకు వచ్చేటువంటి భావన వేరు. అదే వేరే వాళ్ళు మనకు చెప్పినారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు సంఘటనతో పాటు వాళ్ళ వ్యాఖ్యానాన్ని కూడా కలిపి చెప్తారు, వాళ్ళ అభిప్రాయాన్ని కూడా కలిపి చెప్తారు.
అంటే ఏం అర్థం? నీకు సత్యం సత్యంగా తెలియలేదు, అది పొల్యూట్ అయిపోయి నీకు తెలుస్తుంది అని అర్థం. ఇప్పుడు నువ్వు తీసుకునేటువంటి నిర్ణయం ధర్మరక్షణకు సత్య సంరక్షణకు తీసుకునే నిర్ణయం అయి ఉండదు, అవతల వాడి అభిప్రాయానికి అనుగుణంగా తీసుకునే నిర్ణయం అవుతుంది. అదొకసారి పూర్తి వ్యతిరేకమైనటువంటి నిర్ణయం కూడా కావచ్చు. అది రాజుకు రాజ్యానికి హాని కలిగించేటువంటి నిర్ణయం కావచ్చు. అందుకని రాజు స్వయంగా వెళ్ళి తెలుసుకోవాలి. రెండోది ఏం చెప్పాడు? భ్రమన్ సంపూజ్యతే ద్విజ. బ్రాహ్మణుడైనటువంటి వాడు లేదా పండితుడైనటువంటి వాడు ఇంట్లో కూర్చొని ఉంటే ఎవరు వచ్చి సన్మానం చేయరు, గౌరవించరు. తిరగాలి, దేశ విదేశాలు తిరగాలి, అనేకమైనటువంటి వేదికల మీద తను నేర్చుకున్నటువంటి విద్యను ప్రదర్శించాలి, తద్వారా గౌరవాన్ని కీర్తి అందువల్ల భ్రమన్ సంపూజ్యతే ద్విజ. బ్రాహ్మణుడు లేదా జ్ఞాని ఎప్పుడు గౌరవింపబడతాడంటే తిరుగుతూ ఉన్నప్పుడు. భ్రమన్ సంపూజ్యతే యోగి. యోగి అయినటువంటి వాడు కూడా గౌరవింపబడాలి అని అనుకుంటే, యోగి అనేటువంటి వాడు నేను గౌరవింపబడాలి అని అనుకుంటే అప్పుడు తిరగాలి. నాకు ఈ గౌరవాలు ఏవి అక్కర్లేదు, నా బతికేది నేను బ్రతుకుతాను, నన్ను నేను ఉద్ధరించుకుంటాను అని అంటే తిరగాల్సినటువంటి అవసరం లేదు. నాలుగో మాట ఏం చెప్పాడు? స్త్రీ భ్రమంతి వినశ్యతి అన్నాడు. స్త్రీ కనుక తిరిగితే, వీళ్ళంతా తిరిగితే గౌరవింపబడతారు, స్త్రీ తిరిగితే నశించిపోతుంది అని చెప్పన్నాడు. అది ఆనాటి కాలమాన పరిస్థితులకు అది చెల్లింది. అంటే అప్పుడున్నటువంటి లౌకికమైనటువంటి పరిస్థితులు. ఇప్పుడు దాన్ని మనం స్వీకరించాల్సినటువంటి అవసరం లేదు. సమానమైనటువంటి అవకాశాలు స్త్రీలకు ఉన్నాయి, వాళ్ళని రక్షించుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నారు, జ్ఞానవంతులై ఉన్నారు, అన్ని రంగాల్లోనూ వాళ్ళ యొక్క ప్రతిష్ట చాలా బాగున్నది. మనం ఎప్పుడు రిజల్ట్ చూసినా ఆడపిల్లలదే పై చేయి అని చూస్తూ ఉంటాం. ఆడపిల్లలదే పై చేయి అని అంటే అర్థం ఏంటి? ఒరే నాయనా, ఇంతకాలం వరకు మీరు వాళ్ళకి చదువు చెప్పకుండా, వాళ్ళను పని చేయనీయకుండా, వాళ్ళని గౌరవించకుండా, వాళ్ళ ఇంటికి పరిమితం చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టారు, మీరు ఇబ్బంది పడ్డారు. ఈ దరిద్రం పోవాలంటే వాళ్ళు చదువుకోవాలా? కుటుంబానికి దరిద్రం ఎప్పుడు పోతుందంటే ఆ ఇల్లాలు చదువుకుంటే దరిద్రం పోతుంది. ఆ ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ళు ఉద్యోగం చేసి వాళ్ళు సంపాదించడం మొదలు పెట్టారంటే ధనం యొక్క విలువ కుటుంబంలో ఉండేటువంటి సభ్యులందరికీ తెలుస్తుంది. ఒక వ్యక్తి పనిచేసి 1000 రూపాయలు సంపాదించాడు అనుకున్నాం, ఆ కుటుంబం ఆ 1000 రూపాయలతో బ్రతుకుతూ ఉంటుంది. అదే కుటుంబంలో నలుగురు ఉన్నారనుకోండి, నలుగురు 500 సంపాదించారనుకోండి, ఇప్పుడు ఆ కుటుంబం యొక్క స్టేటస్ ఏమైంది? డబుల్ అయిపోయింది. కాబట్టి ఎందరుంటే అందరూ పని చేయాలి, ఏ పని చేసినా ఆ పనికి గౌరవం ఉండాలి. ఇంట్లో ఉండి వంట చేస్తున్నారు, ఇల్లు చూసుకుంటున్నారంటే అది ఉద్యోగం కాదని కాదు అర్థం.
అదే పని మన ఇంట్లో వచ్చి చేసేటువంటి వాళ్ళకి మనం జీతం ఇవ్వడం లేదా? కాబట్టి స్త్రీ భ్రమంతి వినశ్యతి అనేటువంటి దాన్ని మనం కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎవడైనా నశించిపోతాడు తిరుగుతూ ఉంటే. ఊరికే తిరిగితే ఎవడైనా నశించిపోతాడు. తిరిగేదానికి ఒక ప్రయోజనం ఉంటే ఎవరు తిరిగినా బాగుపడతారు. నిష్ప్రయోజనంగా తిరుగుతూ ఉన్నటువంటి వాడు ఎవడో బాగుపడ్డు. ఇక్కడ స్త్రీ పురుషులని ఏమీ తేడా లేదు, ఎవరికైనా అదే వర్తిస్తుంది. కాబట్టి ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏమిటంటే, రాజు స్వయంగా ప్రజాక్షేమం కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి. విద్వాంసుడైనటువంటి వాడు తాను నేర్చుకున్నటువంటి దాన్ని 10 మందికి చెప్పాలి, తిరగాలి, తిరిగి చెప్పాలి. యోగి కూడా ఏం చేయాలంటే తిరగాలి. తాను నేర్చుకున్నటువంటి విద్యను, తను సాధించినటువంటి ఆత్మనిష్టను 10 మందికి తెలియజేయడం కోసం తిరగాలి. అట్లా తిరగడం వల్ల వీళ్ళందరూ గౌరవింపబడతారు. వీళ్ళందరూ గౌరవింపబడతారు అంటే అర్థం ఏంటి? అవతల వాళ్ళలో సంస్కారం ఉద్బుద్ధం అవుతుంది అని అర్థం. వీళ్ళని వాళ్ళు గౌరవించారంటే వాళ్ళ సంస్కారం ఉందని కదా అర్థం. ఆ సంస్కారం ఎప్పుడు బయటపడుతుంది అంటే వీళ్ళు వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు బయటపడుతుంది. పిల్లవాడు తల్లిదండ్రులకు నమస్కారం చేశాడు, ఇది గొప్ప సంస్కారం అని అన్నాం అనుకున్నాం. ఎప్పుడు నమస్కారం చేస్తాడు వాడు? తండ్రి వాని దగ్గరికి వెళ్ళినప్పుడు కదా, వానికి ఎదురుపడినప్పుడు కదా. వాడు తల్లిదండ్రులనే చూడకుండా ఉంటే వాడు ఎప్పుడు నమస్కారం చేసేది? పిల్లోడు పడుకున్న తర్వాత వాళ్ళ నాన్న వచ్చాడు ఇంటికి, వీడు బడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ నాన్న నిద్ర లేచాడు, ఇంకెప్పుడు నమస్కారం చేయాలి వాళ్ళ నాన్నకు? కాబట్టి నువ్వు వెళితే వాళ్ళలో కూడా సంస్కారం మొదలవుతుంది. కాబట్టి అవతల వాళ్ళలో సంస్కారాన్ని నింపడం కోసం కూడా తిరగాలి. శ్రుత్వా ధర్మం విజానాతి అంటే వింటే ధర్మం తెలుస్తుంది అంటే చెప్పేవాడు ఎవడు? తెలిసిన వాడు ఇంట్లో కూర్చొని ఎవరి దగ్గరికి వెళ్లకుండా చెప్పకుండా ఉంటే ఎవరు చెప్తాడు? అంటే బ్రహ్మన్ సంపూజ్యతే ద్విజ అంటే ఏం చెప్తాడు? ద్విజుడు, పురోహితుడు బాహ్యమైనటువంటి విషయాలన్నీ చెప్తాడు. ఇగో ఇట్లా చేసుకో, ఇట్లా ఉండు అని ఎంత చెప్తాడు. యోగి ఏం చెప్తాడు? ఆంతరంగిక విషయాలు చెప్తాడు. మనసుని ఇలా నిగ్రహించుకో, యోగ సాధన ఇలా చెయ్యి అని చెప్తాడు. రాజు ఏం చేస్తాడు? పరిపాలనలో ఉండేటువంటి అవకతవకలన్నీ తీసేస్తాడు. స్త్రీ ఏం చేస్తుంది? కుటుంబంలో ఉండేటువంటి ఇబ్బందులన్నింటినీ తొలగిస్తాడు. ఇట్లా ఈ నలుగురు 4 స్తంభాలుగా నిలబడితే ఒక వ్యక్తి ఉద్ధరింపబడతాడు. ఇంట్లో ఉండే స్త్రీమూర్తి అనుకూలంగా ఉండాలి, రాజు యొక్క పరిపాలన బయట అనుకూలంగా ఉండాలి. మనకు బోధించేటువంటి వాళ్ళు, ఒకడు ధర్మం చెప్పేవాడు, ఒకడు యోగాన్ని గురించి చెప్పేటువంటి వాడు ఉండాలి. అయిపోయింది. ఈ 4 స్తంభాల్లాగా ఉండి మానవుణ్ణి ఉద్ధరిస్తారు. అందుకోసం వాళ్ళు తిరగాలి. ఇప్పుడు స్త్రీ తిరగాల్సిన అవసరం లేదని ఎందుకు చెప్పాడంటే కుటుంబాన్ని ఉద్ధరించడం కోసం. పురుషుడికి ఆ సామర్థ్యం ఉంటే, కుటుంబాన్ని శుభ్రం చేసుకునే సామర్థ్యం ఉంటే స్త్రీ తిరగచ్చు, ఏం తప్పు లేదు. కానీ ఇల్లు శుభ్రంగా లేకుండా బయట నుంచి నువ్వు ఎంత సంపాదించుకొని వచ్చినా అది హానికారకం అవుతుందే గాని ఆరోగ్యకారకం కాదు. అందుకని ఇల్లు ప్రధానమైనటువంటిది, శుభ్రత ప్రధానమైనటువంటిది. శుభ్రతను శాసించేటువంటి అధికారం స్త్రీకి ఉంటుంది.
అందువల్ల మన సాధనలో మొట్టమొదట సహకారి ఇల్లు, పిల్లలు. స్త్రీకైతే పురుషుడు, పురుషునికైతే స్త్రీ. అది ఇందులో చెప్పబడినటువంటి విషయం. సరే, ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఆ తిరిగి చెప్పాలి, చెప్తేనే వినేవాడు, వింటేనే ఆ విషయాలన్నీ తెలుస్తాయని అంతే. మొదటి శ్లోకానికి చివరి శ్లోకానికి ఒక చక్రం లాగా ఉమ్, ఆ, అవును. బాగా వచ్చింది. కానీ ఆ గౌరవం గౌరవింపబడతారు. గౌరవం ఇవ్వాలని కోరుకోవడం అనేది నువ్వు సరిగ్గా ఆ, సంస్కరింప పడేటట్టుగా నువ్వు చెప్పడం లేదని నువ్వు తెలుసుకోవాలి. అంటే గౌరవం ఇవ్వలేదనేసి అనుకోవడం కూడా అదొక అవివేకం. అంతే. గౌరవం ఇస్తారు, దానికి ఏముంది. నువ్వు చెప్తా అంటే గౌరవం దానంతదే వస్తుంది. ఇది ఇవ్వాలని కోరుకోవడం కూడా. ఆ నువ్వు గౌరవాన్ని కాదు కోరుకోవాల్సింది, నువ్వు చెప్పేది అవతల వాడికి అర్థం కావాలని కోరుకో. అర్థం కాదు. వాడి స్థాయికి నువ్వు వెళ్ళి చెప్పాలి అనేది కోరుకో. కోరుకో. దానికి నువ్వు నేర్చుకో, అది ఎలా చెప్పాలా అనేది ఆటోమేటిక్ గా నేర్చుకో. గౌరవం వస్తుంది. అంతే. తర్వాత ఇప్పుడు పరనింద అనేది చాలా ఆ, అతి దారుణమైనది అనేది కనుక్కున్నాము. పరచింతన ఉమ్. అండ్ పరనింద ఈ కొంచెం విపులంగా. చింతన అంటే ఇతరుల గురించి ఆలోచన చేయడం. అక్కడ వాళ్ళకేమి బాధ కలగదు. బాధగా ఈగు కలుగుతుంది. మీరు ఇతరుల గురించి ఆలోచన చేస్తున్నారనే విషయం కూడా వాళ్ళకి తెలియదు కదా. తెలియదు. కానీ పరనిందలు అట్లా కాదు, నేరుగా హత్య చేస్తాం. అవతల వ్యక్తి బాధపడతారు కదా. కొంతమంది అవతల వ్యక్తి బాధపడతాడనేసి ఆ చింతన చేస్తూ ఉంటారు. ఆ, లోపలే ఆలోచన చేస్తూ కుమిలిపోతూ ఉంటారు. అది అవును, కూడా వింటూ ఉంటాం. అవును, అవును. ఆ, ఇట్లా అలాంటి చేస్తూ వాళ్ళకి ఉంటారు. ఆ, అట్లాంటి అట్లాంటి వాళ్ళని వాళ్ళు హింసించుకుంటా ఉంటారు తప్ప దానివల్ల ఉభయత్ర నష్టమే. ఆ, ఇవి చెప్పాలనుకున్నది చెప్పలేదు కాబట్టి అవతల వాడు సంస్కరించుకోలేడు. ఓకే. అవును. నువ్వు చెప్పలేదని నువ్వు కృంగిపోతున్నావు. ఉమ్, ఇప్పుడు అటు నష్టమే, ఇటు నష్టమే. ఆ, ఆలోచన అనేది అందువల్ల అన్ని అన్ని విధాల, చింతన అనేది అన్ని విధాల ఉమ్, సర్వ చాండాలకి సర్వ చాండాల, అంతే. అన్ని వైపులా ఉమ్, అన్ని దిక్కుల చండాలం. అంతే. అదే ఇప్పుడు గురు చెప్పవలసింది ఆ అవతల వైపుకి ఇబ్బంది కలగకుండా మంచిగా చెప్పాలి అని చెప్తున్నారు, అంతేనా? అంతే. అంతే, మనం చెప్పాల్సింది చెప్తూ ఉండాల్సిందే అవతల వాళ్ళకి. కానీ అవతల వాళ్ళ స్థాయిని బట్టి చెప్పడం అనేది మనం నేర్చుకోవాలి. చెప్పేవాడు ఉమ్, అంటే, ఉదాహరణకి పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, ఉమ్, వాడిని లాలిస్తూ బుజ్జగిస్తూ చెబితే వింటాడు. ఉమ్, కొందరికి ఇప్పుడు భయపెడితే వినేటువంటి వాడు ఒకడు ఉన్నాడు అనుకున్నాం, వాడికి ఉమ్, అట్లే చెప్పాలి, మనం ఏం చేయలేము. ఇప్పుడు ఇనుము ఉంది, ఇనుము వంగాలంటే దాన్ని కాల్చాల్సిందే. ఉమ్, కాల్చితేనే ఇనుము వంగుతుంది అన్నప్పుడు కాల్చాల్సిందే, తప్పదు. ఉమ్, అంటే చెప్పడానికి ఏ ఏ పద్ధతులు అడాప్ట్ అవుతాయో వాటిని మాత్రమే మనం స్వీకరించాలి. ఇది చెప్పేటువంటి వాళ్ళ బాధ్యత. ఉమ్. అదే. సరే, ఉద్ధరింపబడాలనుకున్నటువంటి వాడు, వాళ్ళు వినాలనుకున్నటువంటి వాడు, వాడు వినే బాధ్యత వాడి. ఉమ్, వినకపోతే వాడు ధర్మాన్ని తెలుసుకోలేడు. చెప్పకపోతే ఏమవుతుంది? మనం వీళ్ళు అది ఇప్పుడు ఇంట్లో మనం చెప్పాలనుకుని చెప్పలేదు. చింతన చేస్తూ ఉన్నాము. ఆలోచన చేస్తూ. వీడు పిల్లవాడు ఉన్నాడు, వాడు నిద్ర లేచాడు,
వాడి బెడ్షీట్ ను వాడు మడతేయలేదు, ఊరికే అనుకుందాం. మనం చూస్తూ ఉంటాం వాడు మడతేస్తాడేమో అని, వాడికి చెప్తాం, ఉమ్, వాడు చెప్పిన రోజు చేస్తాడు, మరుసటి రోజు మళ్ళీ చేయడు. 4-5 రోజులు చెప్తే వాడికి అర్థం అవుతుంది ఎందుకు చెప్తాండారని. అంటే ఇది చెప్పడం వల్ల ఏం ప్రయోజనం? వాడికి ఒక ప్రాక్టీస్ స్టార్ట్ అవుతుంది, ఉమ్, ఒక గుడ్ ప్రాక్టీస్ ని ఇస్తాం మనం. నాకు ఓపిక ఉందండి, నేను చేస్తాను, ఏం ఇబ్బంది లేదు, మా వాడు బెడ్షీట్ మడతేయాల్సినటువంటి అవసరం లేదంటే రేపు వాడు ఏ పని చేయడు. నీకు ఓపిక లేనటువంటి రోజున అప్పుడు నువ్వు కదా చేయాల్సింది అని నీ మీదకి నెడుతూ ఉంటాడు. అవన్నీ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మనం లెట్ దెమ్ ప్రాక్టీస్. మనం చెబుతూ ఉండాలి, తెలుసుకుంటూ ఉండాలి. చెప్పేటువంటి పద్ధతులు ప్రమాదకరమైనటువంటి వాటిని తీవ్రంగా కూడా చెప్పచ్చు. ఉమ్, ఇప్పుడు పిల్లవాడు వాడు దీపంలో ఏలు పెడుతున్నాడు అనుకోండి, అది కాలుతుంది, వాడు చెబితే వెనక్కి రావడం లేదు, ఇప్పుడు బలవంతంగా వెనక్కి లాగేస్తాం. అంటే అక్కడ మనం చెప్పే విధానం మారిపోయింది. అవును. ఎందుకని? అది ప్రమాదం కాబట్టి. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. కాబట్టి ఎక్కడైనా మెల్లమెల్లగా సంస్కరించుకుంటూ వెళ్ళడమే. ఏది రాత్రికి రాత్రి జరిగిపోదు, ఏది మారిపోదు. ఏదైనా లిటిల్ బిట్ ప్రాక్టీస్, చిన్నగా. మనం అదేమిటి, బాత్రూమ్ ముందర ఒక డోర్ మ్యాట్ వేసి ఉంటాం, అది క్రాస్ గా ఉంటది, దాన్ని కాలుతో అట్లా జరిపినామంటే అది చక్కగా వస్తుంది. చిన్న ప్రాక్టీసే, కానీ చూడడానికి బాగుంటది. అది క్రాస్ గా ఉంటే బాగుండదు. ఉమ్, చిన్న ప్రాక్టీస్ ఇట్లా చిన్నవి చేస్తూ వస్తే అదొక పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. అట్లా పడక మీద ఉన్నటువంటి బెడ్షీట్ మడతేసి పెట్టాం, అదో మంచి లుక్ వస్తుంది, ఒక పర్ఫెక్షన్ వస్తుంది అక్కడ. ఉమ్, ఇట్లా పర్ఫెక్షన్ అనేది రావాలంటే చిన్న ప్రాక్టీస్ తోనే వస్తుంది పర్ఫెక్షన్. ఉమ్, చిన్న ప్రాక్టీసెస్ 4-5 కలిసినాయంటే ఒక పర్ఫెక్షన్ వస్తుంది. ఉమ్, ఆ చిన్నవి ఎలా మొదలు పెట్టాలి, ఎవరు మొదలు పెట్టాలి అంటే ఒక్కరితో సాధ్యమయ్యే పని కాదు అది. ఎవరిది వాళ్ళు స్టార్ట్ చేసి ఎవరి పని వాళ్ళు చేస్తూ వచ్చినారంటే దానికి ఒక పర్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. ఇంకొకటి చివరిది, ఉమ్, ఇక్కడ ఉమ్, ధర్మం, ఉమ్, దుర్మతిం, జ్ఞానం, ఉమ్, మోక్షం, ఉమ్. ఇది ఒకదాని తర్వాత ఒకటి ఏమి జరిగేది ఏం కాదు. ఇది అన్ని కలిస్తే చివరిది వస్తుందని. అవును, ఎ- అన్ని కలవాలి అంటే ఒకదాని తర్వాత ఒకటి సంపాదించుకోవాలి. ఉమ్, ఇప్పుడు 4 చక్రాలు ఉంటేనే బండి నడుస్తుంది, నడుస్తుంది. ఒక్కొక్క కానీ చక్రం 4 చక్రాలు ఒకేసారి ఫిట్ చేయం మనం. ఒక్కొక్క చక్రాన్ని ఫిట్ చేస్తాం, కానీ సంపాదించుకోవాలి 4 చక్రాలు. 4 ఉండాలి, 4 తర్వాత నడుస్తుంది అంతే. అట్ ఏ టైం 4 చక్రాలు కుదిరినప్పుడు ఆటోమేటిక్ గా నడుస్తుంది. అందుకే మనం ప్రాక్టీస్ అని చెప్పన్నాం, లిటిల్ బిట్ ప్రాక్టీస్. చిన్న పర్ఫెక్షన్స్ ఓవరాల్ గా పర్ఫెక్ట్ అవుతుంది ఒక నాటికి. ఏది వదిలేసినా అది ఇంపర్ఫెక్ట్ గా ఉంటుంది. అందుకని చిన్నవి మనం సాధన చేసుకుంటూ రావాలి. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? లేవండి. కంట్రోల్ చేద్దాం. ఆహా. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీజాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.